నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాలూరా, నందిపేట్, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఇందలాయివాయి మండలాల్లో వడగండ్ల వానతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. కలెక్టరేట్ వద్దకు భారీగా తరలి వచ్చిన రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశాం. పంటలకు పరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తంగా మనం చూస్తాం, ఈ అకాల వర్షాలతో పంటలో కూడా మొత్తంగా కూడా ఈ వడగళ్లు పడిపోవడంతో కూడా రైతులు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో మొత్తంగా చూస్తున్నాం స్క్రీన్ లో కూడా రైతులందరూ కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ చేతిలో కూడా ఆ వరి దుబ్బును పట్టుకొని కూడా కలెక్టరేట్ వద్ద చేరుకున్నారు. ప్రజలు తమను రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ హిమబిందు, వారం రోజుల్లో కురిసినటువంటి అకాల వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లా రైతులు చాలా మంది నష్టపోయారు. వరి కోతల సమయంలో ఒక్కసారిగా అకాల వర్షం కురవడంతో పూర్తిగా వరి పంట నీలరాయిపోయినటువంటి పరిస్థితి. అలాగే మామిడి పంట కూడా బాగా దెబ్బతింది. మరోవైపు మార్కెట్ లో ఆరబెట్టినటువంటి వేలాది టన్నుల పసుపు కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఈ భారీ వరదల కారణంగా యాసంగిలో అకాల వర్షాలకు కూడా చాలా మంది రైతులు నష్టపోయారు. ఈ రెండు సీజన్లలో ఈ అకాల వర్షాలు రైతులను నిండా ముంచినటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో నెలకొన్నాయి. ముఖ్యంగా సాలూరా, నందిపేట్, దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగండ్ల వానతో భారీగా వరి పంట నష్టపోవాల్సి వచ్చింది. ఈ వడగళ్ల వాన రాళ్ల వాన కురవడంతో వరి పంట అయితే చేతికొచ్చినటువంటి వరి పంట కూడా పూర్తిగా నీళ్ళ రాలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులంతా కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. రైతులను లోనికి రానియకుండా కాసేపు ఆపడంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తర్వాత వారిని కలెక్టరేట్ లోకి పంపించడం జరిగింది. జేసీ వచ్చి, జాయింట్ కలెక్టర్ వచ్చి ఆ పంట ఎక్కడెక్కడైతే నష్టపోయారో ఆ పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి జేసీ హామీ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు వెనుదిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ, నిజామాబాద్ జిల్లా బీజేపీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. వారితో పాటు కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితులను అయితే ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. రైతులు కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.